నాకు తెలిసి ఆదూరులో పుట్టి స్థిరపడిన వాళ్ళు ఎవరు కూడా కోరుకోరు. దయచేసి ఎవరైనా నాయకత్వం చేసేవాళ్ళు దయచేసి ఎవరిని విమర్శించి మాట్లాడుతండి. ఆదోని జిల్లా పెద్దారవాడము, అన్ని రాజకీయ పార్టీలు ఆ పెద్దారవాడంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఇక్కడ స్థిరపడిన వాళ్ళందరూ కూడా పెద్దారవాడం మండలం కావాలని ఈరోజు ఆశిస్తున్నారు. నేను సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నారు, సంతోషం. వేరే 3 వాళ్ళు కూడా కూర్చోబెట్టండి, సంత్యకూడు వాళ్ళు కూర్చోబెట్టండి, చిన్న అరివాణి వాళ్ళు కూర్చోబెట్టండి, చిన్న గోనాల వాళ్ళు కూర్చోబెట్టండి, అరవాళ్ళ వాళ్ళు కూర్చోబెట్టండి. మీ ఊరోటి మండలం చేయరు కదా, వాళ్ళ సహకారం కూడా కావాలి కదా మీకు. ఈ ధోరణిలో ఎందుకు మీరు ఆలోచన చేయడం లేదు? ఏదన్నా సాధించాలంటే దానికి ఎన్నో రకాలుగా ఆలోచించాలి. ఈరోజు మీకు పెద్దారవాడ మండలం ఇస్తే కింద గ్రామాలందరూ మాకు వద్దు అంటే అప్పుడు ఏం చేద్దాం మనం? నేను కూడా అందరికీ చెప్తా, సాయి ప్రసాద్ రెడ్డి కూడా వాళ్ళ వర్గాలు ఉంటాయి, వాళ్ళకు కూడా చెప్పి పెద్దారవాడము ఎవరైనా దాతలు, ఇప్పుడు తుగ్గిలి ఉంది, తుగ్గిలి నాగేంద్ర మండలానికి సంబంధించి మీ ఊర్లో కూడా కోటీశ్వరులు ఉన్నారు. రెడ్డి పండు గారు కోటీశ్వరులు, స్వామి ఆయన కోటీశ్వరులు. మండలానికి సంబంధించిన ఆఫీసులు ఎన్ని ఆఫీసులు కడితే ల్యాండ్ దానం ఇస్తే వాళ్ళ పేరు కూడా పెడతారు. 3 మండలాలకి నేను సిన్సియర్ గా ట్రై చేస్తున్నా. నేను ఏదైనా పని చేస్తే నా లైన్ లో నేను ప్రెస్ లోనే వచ్చి చెప్పేది అట్లవన్నీ నాకు మొదలు అర్థం చేసుకోవద్దండి. సాధించేదానికి నేను కూర్చున్న చోట నుంచి నేను ఏమేం చేయాలో 2 మండలాలు అన్నారు, ఖచ్చితంగా 3 ఇచ్చే తిరగాలని చెప్పాను. మనకి నేను మా బస్వాన్ని అడగడంలా, నాగరాజు అడగడంలా, మరి ఈ పిల్లోని అడగడంలా, ఉన్నవాళ్ళు ముందుకొచ్చి మండలాన్ని మీరు మాకు శాంక్షన్ చేస్తే మాది ఒక 3 ఎకరాల స్థలం ఇస్తాం. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని నేను చెప్తా, సాయి ప్రసాద్ కూర్చోబెట్టండి. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా నేను చేయలేకపోయాను, 3 సార్లు ఎమ్మెల్యే ఉండి, సాయి ప్రసాద్ రెడ్డి 3 సార్లు ఉండి చేయలేకపోయారు. ఇప్పుడు మూమెంట్ వచ్చింది, చేద్దాం, సాధిద్దాం, 3 మండలాలు ఖచ్చితంగా సాధిద్దాం. జిల్లా సాధించాలంటే మన ఆదోళనలో ఉన్న వాళ్ళు ఒకటే సరిపోదు, పక్క వాళ్ళు కూడా సహకరించాలి. పక్క వాళ్ళు కూడా ఎవరు పార్టీలు వాళ్ళని ఒకసారి మీటింగ్ పెట్టారు, తెలుగుదేశానికి సంబంధించి చేస్తా, సాయి రెడ్డి వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాలి. అది సాయి ప్రసాద్ రెడ్డి తీసుకోవాలి. తర్వాత సిపిఐ కూడా ఉన్నారు, అందరూ కలిసి ఒక మీటింగ్ పెడదాం. ఎక్కడో ఒక కళ్యాణ మండపంలో పెద్ద దాంట్లో కూర్చొని అందరూ కూడా మేధావులు అందరూ ఒక 2000 మందితో ఫస్ట్ మీటింగ్ చేసి, తర్వాత ఒక మూమెంట్ అంటే ఏదో పబ్లిక్ మీటింగ్ ఏదో రకంగా చేసి కావాలని 5 నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ ప్రజలందరూ కూడా కావాలనేది 5 నియోజకవర్గాల్లో ఉన్న అందరిలోనే ఉంటుంది. దాన్ని ఒక పద్ధతిగా స్టార్ట్ చేయాలి. పద్ధతిగా ఆ జిల్లా అనేది నేను మన ఎమ్మెల్యే గారితో మాట్లాడతా, నేను మిగతా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతా, సాయి ప్రసాద్ రెడ్డితో మాట్లాడతా, బాలారెడ్డితో మాట్లాడతా, ఇరుపర్తి గారితో మాట్లాడతా, శ్రీదేవి గారితో మాట్లాడతా, చెన్నకేశ్వర రెడ్డితో మాట్లాడతా, బుట్ట రేణుకమ్మతో మాట్లాడతా, మా ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడతా. అందరూ సమిష్టిగా మాట్లాడి ఇదేమి అందరూ కూడా ఎవరికి ఎవరికేమి స్వార్థం ఏం లేదు. మన జిల్లా అయితే మనకి ఇప్పుడు మేడం వస్తా ఉన్నారు, కలెక్టర్ మేడం గారు, మనకి జిల్లా అయితే ఈడ చూస్తాం కదా రోజు. ఇవన్నీ ఒక్కసారి దీనికి ఆదోన్లో పుట్టి పెరిగిన వాళ్ళు కానీ, ఆదోన్లో స్థిర నివాసము ఉన్నవాళ్ళు కానీ
ఏ ఒక్కరు కూడా ఆదోని జిల్లా అవుతాదంటే సంతోషించే వాళ్ళే కానీ ఎవరు అసూయ పడే వాళ్ళు ఎవరు లేరనేది అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. ఏది చేయాలన్నో పద్ధతి ఒక విధానంగా చేస్తే సాగడానికి మనకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా మీ పెద్దారివాడం వాళ్ళు, నేను కూడా మీ పెద్దారివాడం మండలం అని ఇలా ఓపెన్ గా చెప్తున్నా, పెద్ద తుమ్మలము ఆరేకల్లో ఆదోనిచ్చా. మీ యొక్క మీ తపన ఆదోని జిల్లా కావాలని, పెద్దారివాడం మండలం కావాలని, పెద్దారివాడం గ్రామానికి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, ఆదోని నియోజకవర్గంలో స్థిరపడిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా కానీ ఆదోని జిల్లా కావాలనేది ప్రతి ఒక్కరి నరములో ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎవరు కూడా ఆదోని జిల్లా అవుతుందంటే వద్దు అనేవాళ్ళు నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా ఉండరు. ఇది ముందు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే జిల్లా కావాలనే కోరిక ఆదోని నివాసం ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంది. ఆదోని ఒకటే సపరేట్ జిల్లా చేయడానికి కాదు, ఆదోని జిల్లా చేయాలంటే చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాలు, మంత్రాలయం, ఎమ్మెనూరు, ఆలూరు, పత్తికొండ, ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా ఆదోని జిల్లా కావాలనే యొక్క ప్రజల్లో నుంచి ఇది రావాలి. నేను మొన్న 4 రోజుల కింద శుక్రవారం ప్రజా దర్బార్ సందర్భంగా మరి ఆదినారాయణ రెడ్డి, ఆ గ్రామ దేవేంద్రప్ప వీళ్ళందరి సమక్షంలో వీళ్ళు రావడం జరిగింది. ఆ రోజు నా అభిప్రాయం కూడా చెప్పాను. ప్రతి ఒక్కరు ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, ప్రజలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైకాపా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, మిత్రపక్షాలు, మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరిలో ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం చేస్తే బాగుంటుంది. ఆ రకంగా మనము చేయడానికి మీరు ఎమ్మెల్యే గారి దగ్గర పోతున్నారు, ఇప్పుడు ఆయన కూడా చెప్పండి, మేము కూడా మాట్లాడతాం. ఆ రకంగా చేస్తే ఇది మనం ఏదో ఆదోని వరకే చేస్తే పై వరకు పోవాలి. ఆదోని నియోజకవర్గం 5 నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అపోజిషన్, ప్రతిపక్షము, రూలింగ్ అందరూ కూడా ఒకే అభిప్రాయంలో ఉన్నారు. ఈ వెనుకబడిన ప్రాంతం మరి మాకు జిల్లా అయితే బాగుంటుంది అనేది ఒక మనమేం ఆందోళన అట్లా చేయాలని కాదు, మనము అందరూ కలిసి ఒక ఆదోనిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ముఖ్యస్థులందరూ మాట్లాడి ఒకరోజు పెద్ద మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ రకంగా మనం చేసే ప్రయత్నంలో ఆ రకంగా చేస్తే అందరూ కూడా ఇక్కడ స్థానికంగా నేను కానీ, మరి సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ, ప్రకాష్ జైన్ గారు కానీ, మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, సిపిఐ, సిపిఎం అందరూ కూడా ఒకే మాట మీద మాకు ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా వద్దనే వాళ్ళు నాకు తెలిసి ఆదోనిలో పుట్టి స్థిరపడిన వాళ్ళు ఎవరు కూడా కోరుకోరు. దయచేసి ఎవరైనా నాయకత్వం చేసేవాళ్ళు దయచేసి ఎవరిని విమర్శించి మాట్లాడుతండి. ఆదోని జిల్లా కావాలనేది ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు, స్థిరపడిన ప్రతి ఒక్కరు ఇది వస్తే మంచిది అనేది అందరు కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా చేస్తారని, చేయాలని నా అభిప్రాయం. ఇకపోతే మన సోదరులు పెద్దారివాడం మండలం కావాలని మరి దాదాపు 3-4 నెలల నుంచి కష్టపడుతున్నారు, చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా, నేను నా ప్రయత్నాలు నేను చేస్తున్నా.
పార్టీ దృష్టికి తీసుకొని పోయినా 4 మండలాలు చేయాలంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. 2 మండలాలు ఖచ్చితంగా చేస్తామనే సంకేతం వస్తే నేను 3 మండలాలు ఖచ్చితంగా చేయాలి. ఆదోని అనేది ఒకప్పుడు మధ్యల గోపాలకృష్ణారెడ్డి గారు కాళాశ్రీ ఎమ్మెల్యే, నేను ఆదోని ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంబైన్డ్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ గ్రామాలు జనాభా ఉన్న ఒక మండలం కాళాశ్రీలో ఉండేది. అది ఫస్ట్. సెకండ్ కంబైన్డ్ రాష్ట్రంలో ఆదోని సెకండ్. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను ఆయన మాట్లాడడం జరిగింది. తప్పకుండా చేస్తామని అన్నారు. తర్వాత మరలా మా గవర్నమెంట్ పోయింది, మరలా గవర్నమెంట్ వచ్చింది, అది ఆ రకంగా ఆగిపోయింది. నేను మాజీ ఎమ్మెల్యే మినేశ్వర అన్న గారికి రావడం జరిగింది. ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది. అదే రీతిగా 10వ తారీఖు ప్రభుత్వానికి విన్నవించుకోవడం చేయమని ఇక్కడ మనం ఆంధ్ర పట్టణం నందు రిలే నిర్వహించే ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దగ్గర కాలేజీ లేదని